ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానంగా మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి రేపటి రోజున నీ కల నెరవేరబోతుందమ్మా, నెట్టిపారేయకుండా ఈరోజు ఈ వాగ్దానం విను అని చెప్పి వారాహి అమ్మ మన కోసం ఈ వాగ్దానాన్ని తీసుకొచ్చిందండి. ఈ వాగ్దానంలో అమ్మవారు మనకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్లో గనక కొత్తగా ఎవరైనా సరే వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. అలాగే వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయిరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, అందుకే నమ్మకంగా చెప్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ రాబోతున్నటువంటి ఈ గురువారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ తప్పకుండా రేపటి రోజునైతే నువ్వు అనుకున్నటువంటి పనిలో కొంచెమైనా కానీ నీ కల అనేది నెరవేరే అవకాశాన్ని నువ్వు చూస్తావు. అయితే ఈ కొత్త సంవత్సరంలో రేపటి రోజున అంటే గురువారం రోజున నీకు ఇష్టమైనటువంటి రోజున నీ కల అనేది నెరవేరుస్తాను. అయితే పూర్తిగాను నేను చెప్పే మాటను నువ్వు వింటే గనక నీకు అర్థమవుతుంది. నాకు అసలు వ్రతాలు కానీ, నోములు కానీ, ఏ పూజలు కూడా నువ్వు చేయనవసరం లేదు. నమ్మకంతో నేను చెప్పే ఈ మాటను, అలాగే నాకు రకరకాల నైవేద్యాలను చేసి పెట్టమని నేను వాటన్నింటినీ కూడా ఈరోజు నిన్ను కోరటం లేదు. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పినటువంటి మాటల్ని ఆలకించు. అయితే నన్ను పిలిస్తే తప్పకుండా పలుకుతానని నీకు కూడా తెలుసు కదా. అయితే ఈ తల్లి కోవెలకు నువ్వు వచ్చి నువ్వు మనస్ఫూర్తిగా కాసేపు నాతో నీ బాధనంతా కూడా చెప్పుకో. అలాగే నా గుడిలో కొంత సమయాన్ని నువ్వు ఈరోజు గడుపు. నీకు వీలైనంతసేపు నా ఆలయంలో కూర్చొని నీ మనసును ప్రశాంతంగా ఏడ్చేంత వరకు కూడా, నీకున్నటువంటి దిగులంతా కూడా తొలగిపోయేంత వరకు కాసేపు కూర్చో చాలు. చాలా అనుభూతిని కలిగిస్తాను. అయితే అమ్మా, నాకు నీ దగ్గరికి రావాలనుంది, కానీ నాకు దగ్గరలో ఏ ఆలయం కూడా లేదమ్మా. నీ ఆలయం అయితే అసలే లేదు అంటే గనక తల్లి, నా ఆలయానికి రమ్మని చెప్పడం అంటే, నా ఆలయం లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో నా ఫోటో అంటే నా ప్రతిమ కానీ, నా ఫోటో కానీ నీ ఇంట్లో ఉంటుంది కదా. నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదినే నా ఆలయం అనుకో. నా ముందు కూర్చో, నీ బాధనంతా నాకు చెప్పుకో. నీ గుండెలో ఉన్నటువంటి బాధనంతా కూడా నాకు పంచుకో. నన్ను అలా పిలిస్తే తప్పకుండా పలుకుతానని నీకు తెలుసు కదా. కాబట్టే కొంత సమయాన్ని ఈరోజు నువ్వు నాతో గడుపు. నీకు వీలైనంతసేపు నా ముందు కూర్చొని నీ మనసు ప్రశాంతత ఏర్పడేంత వరకు కూడా, నీకున్నటువంటి దిగులంతా పోయేంత వరకు కూడా కాసేపు కూర్చో చాలు. చాలా అనుభూతి కలిగిస్తాను. ప్రతిరోజు కూడా ఈ విధంగా నువ్వు నా ముందు కూర్చొని కాసేపు 10 నిమిషాల పాటు కూర్చుంటే చాలు. అలాగే ఇంట్లో కూడా నీవు దీపారాధన చేసుకో. ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోవద్దు. అలాగే రేపటి రోజున ఈ వారంలో నువ్వు ఎవ్వరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. ముఖ్యంగా రేపు ఈ కొత్త సంవత్సరం ఆరంభం రోజున ఎవ్వరితో కూడా అస్సలు గొడవ పెట్టుకోవద్దు. నువ్వు ఎవ్వరితో కూడా దుర్భాషలాడవద్దు. నిన్ను ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవడానికి చెప్పి కనిపించినా సరే నువ్వు మాత్రం ఎవ్వరికీ కూడా నీ కోరికల గురించి కానీ, నీ కోపాల గురించి కానీ ఏమాత్రం కూడా చెప్పవద్దు. అయితే ఎప్పటికీ కూడా కోపం అనేది పనికిరాదు. కోపం అనేది నిన్ను నాశనం చేస్తుంది. నీ మంచితనం అనేది కూడా ఒక్కొక్కసారి నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి నీవు ఎవరికీ కూడా సమాధానం చెప్పనవసరం లేదు. నీ కోరిక ఏంటి అనేది
నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నీ కోరిక గురించి మాత్రమే చెప్పు. అలాగే నన్ను నమ్మి నీ కష్టాలను గట్టెంకించి తప్పకుండా రేపటి రోజున నీ కలలు నెరవేర్చే మార్గాల్ని నేను చూపిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా, నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. అలాగే ప్రతిరోజు నువ్వు నా కోసం నా ముందు అలా కూర్చోగానే నా కోసం నువ్వు ఏదైతే నైవేద్యం చేయాలి అని చెప్పి అనుకున్నావో అది రేపటి రోజున నాకు ఇష్టమైనటువంటి నీ మనసుతో ఇచ్చినటువంటి నైవేద్యాన్ని నాకు పెట్టు చాలు. నీ లోపల నీ కళ నెరవేరేటువంటి పోతే ఏమిటి, నాకు నా కళ అనేది నెరవేరుస్తా అని చెప్పి ఇప్పటికీ కూడా నాకు ఏమాత్రం సూచనలే అని చెప్పి అప్పుడు నన్ను నిలదీస్తే నీలో ఉన్నటువంటి విశ్వాసం అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకం మరింత దృఢపరుచుకోబోతున్నాను. నాపై నీవు ఎన్నోసార్లు అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నావు. అలాగే చాలాసార్లు నన్ను నిందించి చూసావు, నిలదీశావు. నాకంటూ ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచించేలా చేస్తున్నావు. రకరకాల ఆలోచనలతో కూడా పాడు చేసుకుంటున్నావు మనసంతా కూడా. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే పూజించాను, కానీ నువ్వు మాత్రం నాకు ఏం చేయలేదని చెప్పి అడిగావు కదా. నీలో చాలా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ వారం రోజులు కూడా నీకు ఎలా గడిచిపోతాయి అనేది కూడా తెలియకుండా చాలా పీస్ఫుల్గా ఈ వారం రోజులు నువ్వు గడిపేస్తావు. రేపటి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఈ శుభదినాన ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావు అంటే అది యాదృచ్ఛికమైతే కాదు. అలాగే నువ్వు వినేలా చేశానంటే కూడా అది నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు చాలామందికి విలువ ఇస్తావు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటావు. కానీ పిచ్చి తల్లి, నాకు అందరూ బాగానే ఉంటున్నారు, నేను మాత్రం ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఆకాశం వైపు అలా చూస్తూ రాత్రిళ్ళు ఇద్దరూ కూడా నిద్ర కూడా పోకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ మంచి కోరుకుంటున్నానే, అందరికీ ఏదైనా కూడా సహాయం చేయాలనుకుంటున్నానే, కానీ నన్ను ఎందుకు భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు? నేను ఏదైనా ఏ జన్మలోనైనా కానీ తెలియక తప్పు చేస్తుంటే ఈ జన్మలో నన్ను మరీ ఇంతలా పరీక్షించాలా, ఇంతలా నన్ను బాధ పెట్టాలా, ఇంతలా నన్ను ఆలోచించేలా మానసిక ప్రశాంతకు గురి చెయ్యాలా అని చెప్పి నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు. అసలు నీ మనసు అనేది ముందు ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పరచుకుంటున్నావు. నీ మనసు కాబట్టి నువ్వు ఉంటున్నావు, కానీ కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే నీకు జవాబు దొరికాయి. కొన్ని ప్రశ్నలు నీ మనసు ముందు ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు ఎన్నో ప్రశ్నలు అడగాలని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా, ఆ కొన్ని ప్రశ్నలకు అసలు జవాబు కూడా దొరకలేదు. అయితే వాటికి కూడా నీ కాలం అనేది తప్పకుండా జవాబు ఇచ్చే తీరుతుంది. చూడు, ఏదైనా కానీ మనం అనుకుంటే వస్తుందా ఏంటి? రావనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎవరో ఏదో అంటున్నారని ఎవరికో నువ్వు సమాధానం చెప్పాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరికో సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే నీ జీవితం మొత్తం వారికి ఇష్టమైన విధంగా నువ్వు బ్రతకాల్సి వస్తుంది. ముందు నీకు ఇష్టమైన విధంగా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపేలా చూసుకో. ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి బాగా భయపడుతున్నావు. ఎందుకు అంత భయం? ఎల్లప్పుడూ కూడా నిన్ను నేను చూసుకుంటూ ఉన్నాను కదా, నీ కుటుంబాన్ని రక్షిస్తూ నేను ఇక్కడే భద్రంగా కూర్చొని ఉన్నాను కదా. పరుగులతో నా దగ్గరకు వస్తున్నావు అనుకుంటున్నావు, కానీ రా, వస్తున్నావని చెప్పి నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు ఉంటున్నాయి. నీకోసం నేను నీ ఇంట్లో నీ ఫోటో అయితే నన్ను ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఆ ఫోటోలో నేనున్నాను అని చెప్పి నమ్మావా? చూడు, అక్కడే నేను కూర్చునున్నాను. అంతెందుకు, నీ హృదయంలోనే ఉన్నాను. అది గుర్తించి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కానీ తల్లి, ప్రతిసారి కూడా ఇలా భయపడుతూ కూర్చుంటే నిన్ను భయపెట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించు. అంతేకాదు, ఇంకా నీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, సర్వము కూడా నేను చేసేటువంటి సర్వంతర్యామి నేనుండగా చిత్తము చేసినటువంటి అన్ని రకాలుగా నేను చేసినటువంటి నీ తల్లిని ఇక్కడ ఉండగా నీకెందుకు భయం? నా ప్రియమైనటువంటి బిడ్డ, నీకు నిండైన జీవితం ఇవ్వద్దు. వెలుగు ఆశను సూచిస్తుంది, అలాగే అది శాశ్వతమైనది. చీకటి భయంకరంగా అనిపించినప్పుడు కూడా చివరికి వెలుగు గెలుస్తుంది. కాబట్టి చింతించవద్దు, నీ పక్కనే నేనుంటాను. నీ జీవితాన్ని అత్యద్భుతంగా ప్రకాశవంతం చేస్తాను. నాపై నమ్మకం ఉందిగా? ఉంటే మరి ఇప్పుడే మనసులో ఏదైనా కానీ నమ్మకం ఉంది అని వారాహ్యమ్మ అని ఒక్కసారైనా అనుకో. చూడు, నీ తప్పు లేకుండా నిన్నెవ్వరు బాధ పెట్టినా కానీ, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కానీ కాలం అనేది ఉందిగా, కాలం అనేది తప్పకుండా శిక్షిస్తుంది.
కాబట్టి ఈ ఒక్కటి వేసిన వారందరూ కూడా తప్పు తెలుసుకుంటారు. గుర్తుపెట్టుకో. నీ ముందు నవ్విన వారు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను తక్కువగా అంచనా చేసిన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. నీ విలువ తెలుసుకుంటారు. అలాగే నీ జీవితంలో నీ కల అనేది తప్పకుండా నెరవేరుతుంది. నిన్ను తక్కువగా అంచనా వేద్దామనుకున్నా సరే, ఎవరైతే నిన్ను కించపరిచారో వారే నిన్ను చూసి భగవంతుడా చిత్తం అని చెప్పి నిన్ను నువ్వు విశ్వసిస్తే చాలు. నీ గురించి అన్ని వ్యవహారాల గురించి నేను బాధ్యత వహిస్తాను. నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. నువ్వు మోసపోతే నమ్మకం నువ్వుగా కూడా కోల్పోయిన వాడివి అవుతావు. కాబట్టి ముందు నీపై నువ్వు నమ్మకం ఏర్పరచుకో, తర్వాత నాపై నమ్మకాన్ని ఏర్పరచుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు విన్నటువంటి శుభవార్తలు తప్పకుండా నేను మళ్ళీ కూడా వినేలా చేస్తాను. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు బుద్ధిని అలాగే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. నువ్వు నా దగ్గర కాసేపు వచ్చి ఈ వారం రోజులు కూడా నాతో గడుపు. నా ఫోటో ముందు ప్రశాంతంగా నువ్వు కూర్చో, నీ కష్ట సుఖాలన్నీ నాతో చెప్పుకో. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అస్సలు నీ మనసులోకి ఎక్కించుకోవద్దు. మూర్ఖుల్లాగా అస్సలు ఆలోచించవద్దు. కనీసం అర్థం చేసుకుంటేనే కదా. ఇదంతా కూడా నీతో మరీ ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ఎందుకు ఈ సందేశం ఈరోజు నువ్వు విన్నావు అంటే ఒక్కసారి నువ్వే ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఎంతగా భయపడుతున్నావో, ఎంతగా ఆలోచిస్తున్నావో, అన్ని రకాల ఆలోచనలతో సతమవుతున్నావో ఇవన్నీ కూడా నీకు ఒక్కసారి జ్ఞాపకం వస్తే చాలు. బ్రహ్మరాతను మార్చడం ఎవరి తలం కాదు. గుణపం గుచ్చుకోవాలని ఉందనుకో, అది జరగక మానదు. కానీ ఆ గుణపాన్ని భగవంతుని అనుగ్రహంతో సూదిగా మార్చుకునే వీలైతే చాలు. కాబట్టి భక్తితో పరధాముని ప్రసన్నం చేసుకుంటే మిగతా విషయాల గురించి అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నీ దశను మార్చే దిశ ముందుంది. మార్గంలో ఎన్ని ముళ్ళున్నా, ప్రయాణం నీకు కష్టంగా అనిపించినా నీ గమ్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. విశ్వాన్ని సృష్టించినటువంటి ఈ భగవంతుడికి నీకు ఇవ్వడం తేలికైన పని. ఈ పక్కన పెట్టొద్దు. ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. అనవసరమైన ఆలోచనలతో భగవంతునిపై ఉన్న విశ్వాసాన్ని పక్కన పెట్టొద్దు. భగవంతుడు ఇవ్వాలనుకున్నది మాత్రం చాలాసార్లు ఆలోచించి ఇవ్వాలి. కానీ నువ్వు కోరుకునేది చాలా సింపుల్గా కోరుకుంటావు. కానీ ఇచ్చేది మాత్రం భగవంతుడు. అది శాస్త్రంగా ఉండాలి. శాశ్వతంగా కూడా నీ జీవితంలో నిలిచిపోవాలి. నీకు ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలి అని చెప్పి అన్ని రకాలుగా ఆలోచించి కాస్త ఆలస్యమైన కొన్ని రోజులు నీకు కష్టం కలగకుండా పరుగులు పెట్టే విధంగా చేస్తాను. మానసికమైనటువంటి బాధను ఎక్కువగా పెంచుకోవద్దు. కోపాన్ని తగ్గించుకో. ఏ విత్తనమైతే ఎక్కడ నాటితే ఆ ఫలమే తప్పకుండా వస్తుంది. అందుకే ముందు మన మనసుని మంచి భావంతో నింపుకో. మంచి జరగాలి, మంచి జరుగుతుంది అనే మనసుని నువ్వు నచ్చజెప్పుకో. మనకు నచ్చజెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజుల్లో ఎవరైనా సహాయం చేసినా ఎక్కడ సంతోషంగా బాగుపడతామో అని చెప్పి మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని నలుదిక్కుల శాపాలకు గురిచేసి చేస్తున్నారు. మంచిగా ఉంటేనే మనల్ని అన్ని రకాలుగా కూడా ముంచాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. ఈ వారాహి అమ్మ ఎప్పుడు నీ మంచి కోసమే కదా. ఈ తల్లి చెప్పే మాటల్ని జాగ్రత్తగా ఆలోచించి పాటించు. నీ జీవితం చాలా సంతోషంగా సుఖమయంగా మారుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.